హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా అత్తయ్య స్టైల్లో ప్రాన్స్ కర్రీ అయితే చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ వస్తుంది. ఫస్ట్గా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు కొంచెం వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక సీక్రెట్ మసాలా ఉంటుంది. ఆ మసాలా మీకు కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. తర్వాత టొమాటోస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ బాగా ఫ్రై అయ్యి కొంచెం దాంట్లో వాటర్ అంతా పోయిన తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక చెప్పినట్టు ఆ మసాలా వేసుకొని బాగా మసాలాలోంచి ఆయిల్ అంతా బయటకు వచ్చేలాగా ఫ్రై చేసేయాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఆ మసాలా అంత మంచి టేస్ట్ వస్తుంది. మసాలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. చూసారు కదా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో. దాని తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసేసుకోవాలి. ప్రాన్స్ వేసుకొని ఒక 5 minutes బాగా ఫ్రై చేసుకొని కారం వేసుకోవాలి. కారం వేసుకొని మనం సాల్ట్, కారం అవి మనం టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే